అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మనం ఇంట్లో మన ఇంటికి వచ్చిన వారికి ఇతరులకి మన పూజ గదిని చూపించవచ్చా? పూజ గదిని చూపించటంలో సమస్య ఏముందమ్మా? నేను ఏ దైవాన్ని పూజిస్తున్నానో దాన్ని చూపించటంలో సమస్య లేదు. కాకపోతే చాలామందికి దాన్ని చాలా జాగ్రత్తగా ఇతరులకు కనపడకుండా పెట్టుకునే పద్ధతి ఉంది. ఇంకా నేను ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల నేను చూసింది ఏమిటంటే, పూజ గది ఒకళ్ళో ఇద్దరో మాత్రమే ప్రవేశించే అంత చిన్నది మాత్రమే ఉండాలి అని, ఎప్పుడూ దాని తలుపులు వేసి ఉండాలని చెప్పడం కూడా నేను విన్నాను. అలాగే ఉంటాయి కూడా. చూసా అసలు ఆ పూజ గదిని చూస్తే వీళ్ళు ఇక్కడ కూర్చుని పూజ ఎట్లా చేస్తారని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని ఇళ్లల్లో. ఇల్లు చాలా పెద్దదిగా ఉన్నా, ఎందుకు అంటే దేవుడికి ఎక్కువ చోటు ఇవ్వకూడదని కాదు వాళ్ళ ఉద్దేశం, అట్లాగే ఉండాలని పెద్దలు చెప్పారట, అంతకన్నా ఎక్కువ ఉండకూడదని. కానీ పూజ గదిని చూపించకుండా ఉండవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అందరూ శుచిగా ఉండరు కదా, అటువంటి వాళ్ళని మనం పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడంతా అశౌచం అయిపోతే దానిని మళ్ళీ నేను శుభ్రం చేసుకోవడానికి కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో అశౌచం దృష్టితో ఆ దగ్గరికి తీసుకెళ్ళకపోవడం అనేటటువంటి సమస్య ఉంటుంది. కానీ శుచిగా ఉన్నారు అని మనకి నమ్మకం ఉన్నప్పుడు, శుచిగా ఉన్నారు, వాళ్ళల్లో ఎటువంటి ఇప్పుడు లోపం అంటే ఇది శారీరకంగా లోపం కూడా కాదు. ఇప్పుడు ఆడవారు ఉన్నారు, అలాంటి సమస్యలు ఆడవాళ్లే కదండి. ఇప్పుడు మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళొస్తారు. ఎక్కడికి వెళ్ళొస్తారు? హాస్పిటల్లో ఉన్నారు, 4 శవాలు చూసి వస్తారు. అవును. ఇప్పుడు వాళ్ళు డాక్టర్లే కాదు, మామూలుగా మనం కూడా ఎవరినన్నా పేషెంట్ చూడడానికి వెడితే అవన్నీ చూసి వస్తాం. అది వెంటనే దాని బట్టలు తడిపేసుకుని ఆ బట్టలు మార్చుకుంటారు చాలామంది, సంప్రదాయం తెలిసిన వాళ్ళు. కానీ అలా మార్చుకోనక్కర్లేదు, నేనేం చేశాను, నేనేం శవాన్ని ముట్టుకున్నానా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని, అటువంటి వాళ్ళని సోకినటువంటి వాళ్ళు ఎవరన్నా మన పూజ గదిలోకి వస్తారేమో అని చాలామందికి భయంగా దాన్ని చూపించకూడదు అని అంటారు. అంతే తప్ప ప్రత్యేకించి నియమం ఏమీ లేదు. నియమం ఏం లేదు, ఇంకోటి చూడకూడదని ఏముంది. నేను దేవుడు సర్వాంతర్యామి, అందరికీ చెందినటువంటి వాడు. అయితే సర్వాంతర్యామి అయితే మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది, ఇంట్లో పిల్లలు అడిగేస్తారు, సర్వాంతర్యామి అయితే పూజ గది ఎందుకు, గుడెందుకు అని అడుగుతారా? అడగరా? అవునమ్మా, అవును అడుగుతారు. ఎందుకు అడగరు? కానీ సర్వాంతర్యమే కానీ ఆయన విభూతి ప్రకటమయ్యే చోట్లు కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే వైఫై అంతా ఉంది కానీ నా సెల్ ఫోన్లోనే ఎందుకు కనపడుతోంది అది అన్ని చోట్ల ఉన్నది? అంతా ఉంది కదా, వైఫై లేని చోట్లేదు కదా, మరి నాకు కనపడదేమది? సర్వాంతర్యామి వైఫై. ఓన్లీ ఫోన్లోనే తెలుస్తూ ఉంది, ఫోన్ వల్ల తెలుస్తోంది, లేదా కంప్యూటర్ పెట్టుకుంటే తెలుస్తోంది. మిగిలిన టైంలో తెలియట్లేదు అంటే ఏమిటి? నా ఇంట్లో నా పూజ గది సెల్ ఫోన్ లాంటిది, అక్కడికి వెళ్ళి నేను వైఫై ఆన్ చేసుకుంటా, ఐ కెన్ కనెక్ట్ టు ఇట్. గుడికి వెళ్తాను, పెద్ద కంప్యూటర్ లాంటిది, అక్కడికి వెళ్ళి నా వైఫై ఆన్, అక్కడ వైఫై రెడీగా ఉంది కనుక నేను కూడా నా పాస్వర్డ్ చెప్పుకుని దాన్ని ఆన్ చేసుకుంటా. దేవుణ్ణి ఆయనకి సంబంధించిన నామమే పాస్వర్డ్, అంతే. ఆ నామంతో అది చక్కగా ఓపెన్ అప్ అవుతుంది. ఐ కెన్ కనెక్ట్ టు ఇట్ అండ్ ఐ గెట్ ఆల్ ది వైబ్రేషన్స్ అండ్ ఎనర్జీస్ ఫ్రమ్ దట్. నా దీంట్లో కూడా అలాగే. కాకపోతే ఇప్పుడు మరి ఈ సరిగ్గా లేని వాళ్ళు అని అన్నాం కదా, ఎవరైతే ధైర్యంగా మేము ఫలానా చోటు నుంచి వచ్చామండి, పూజ గదిలోకి రాము అనేటటువంటి వాళ్ళు ఉంటే, మనకంత నిజాయితీగా ఉన్నవాళ్ళు పర్వాలా. అట్లా కాకుండా ఏమనుకుంటారు, నేను హాస్పిటల్ నుంచి వచ్చానంటే, ప్రయాణం చేసి వచ్చానంటే, ప్రయాణం చేసి నేను అక్కడ రైల్లో 4 సార్లు టాయిలెట్కి వెళ్ళాను, వచ్చి ఇంకా కాళ్ళు కడుక్కోలేదు, మొహం కడుక్కోలేదు, అయినా సరే నేను వెళ్తాను అని అనేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల కొంచెం దూరం పెట్టడం తప్ప, శౌచం పాటించటమే తప్ప మరొకటి కాదు. అందుకని ఏం చేస్తున్నారు చాలామంది, మన దేవుడి గదికి తలుపులు పెడుతున్నారు. ఆ తలుపులు పెడితే లేదు పర్వాలేదు నేను లోపలికి అడుగు పెట్టచ్చు అనుకున్నటువంటి వాళ్ళు తలుపులు తీసి లోపలికి అడుగు పెడతారు, లేనటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ నియమాలు ఒకప్పుడు అందరూ జాగ్రత్తగా పాటించేవారు గనక దేవుడి గదికి తలుపులు అవసరం ఉండేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు మరి ఇలా పాటించడం అన్నది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. పాటించే వాళ్ళని తప్పుపడుతున్నాము, అక్కర్లేదని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మనం కొంచెంగా దేవుడికి ఆ తెర మరుగు అన్నది దేవుడి విగ్రహాలకి, దేవుడికి కాదు, మనం పూజించే
దేవుడి విగ్రహాలకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే యాంబియన్స్ అంటామే, అవునమ్మా. ఆ వాతావరణం ఏదైతే ఉందో అది పొల్యూట్ కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకన్నా మరొక కారణం ఏం కాదమ్మా. అంతే తప్ప మన విగ్రహాలను లేకపోతే మన పూజా మందిరాలను ఉమ్. చూడటం వల్ల లేకపోతే మన పూజ చేసే విధానాన్ని చూడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమీ ఉండదమ్మా. పెద్దలు దీని గురించి ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఎవరు చూడకూడదని ఎందుకన్నారు? అందరికీ సంబంధించింది కదా. పూజ అంతా అయ్యాక ఏమంటున్నాం? లోకా సర్వ సుఖినో భవంతు అంటున్నాం కదా. అందరూ సుఖంగా ఉండాలని చేసేటటువంటి పూజని ఎవరు చూడకూడదని ఏముంది? అందులోనూ మనం ఇప్పుడు వినాయక చవితి లాంటి పూజలు చేస్తే 3 మందిని కలిసి చేస్తాం. అవును, అందరం సామూహికంగానే చేస్తాం కదా. అంటే అవి మంటపాల్లో కదమ్మా. మంటపాల్లో ఇంట్లో కూడా, ఇంట్లో రోజు ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళే పూజ చేసుకున్నా, మరి వినాయక చవితి నాడు ఇంట్లో సభ్యులు ఎంతమంది ఉంటే అందరం కలిసి పూజ చేసుకుంటాం కదా. ప్రత్యేకంగా చేసేటటువంటి పూజలన్నీను అట్లాంటి చోట అసలు వీళ్ళు వాళ్ళు చేయకూడదని ఏమి లేదు. అయితే మీరు అన్నట్లుగా అక్కడికి ఏమవుతుందంటే, ఈ కంప్యూటర్ చెప్పుకున్నాం కదా, కొంచెం వైరస్ సోకినట్టు అవుతుంది, అంచేత మళ్ళీ ఫార్మాటింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండమన్నారే తప్ప వేరే రకాలైనటువంటి సమస్యలు లేవు. భగవంతుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు. మీరు పూజ చేసే దేవుణ్ణి కూడా అందరూ చూడడం వల్ల వచ్చేటటువంటి దోషం ఏమీ లేదు. కేవలం శుచి శుభ్రత అనే అంశం మాత్రమే. అంతే అంతే, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.